హలో హాయ్ అందరికీ. అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. బాగుండాలి. అండ్ ఈ వీడియో ఏంటంటే, నేను డ్యూటీ చేస్తుంటే నాకు ఒక థాట్ వచ్చిందనమాట. నార్మల్గా మనం చిన్నప్పటి నుంచి ఏమైనా చేసినామా, ఏమైనా మనకు మెమరీస్ గుర్తున్నాయని చెప్పేసి ఆలోచిస్తుంటే ఒక వీడియో చేసుకోవాలనిపించింది అనమాట. ఇట్లా సో ఫస్ట్ స్కూల్ అంటే మనకు అస్సలు నచ్చకపోతుండే చిన్నప్పుడు. 4th క్లాస్ వరకు అస్సలు స్కూల్కి పోకపోతుండే, ఫుల్ ఏడుస్తుండే. అండ్ మా ఇంట్లో 8 మంది అనమాట. మా పెద్దనాన్న పిల్లలు, మేము, మా బాబాయ్ వాళ్ళ పిల్లలు అందరు మంచిగా స్కూల్కి పోయినారు. కాకపోతే నేను, మా చింటిగాడు లాస్ట్ అనమాట. మేమిద్దరం దెబ్బలు ఎవరు వాళ్ళలేదని చెప్పేసి మా బాప చెప్తూ ఉంటుంది. అండ్ నాకు కూడా కొన్ని గుర్తుండే అనమాట. నేను కూడా అసలు స్కూల్కి పోకపోతుండే. స్కూల్ అంటే ఇది అది అని ఏడుస్తుండే. ఈ నొప్పి, కడుపు నొప్పి, కాలు నొప్పి, చేయి నొప్పి ఇట్లా అని ఏడుస్తూ ఉంటుండే అనమాట. సో అట్లా మనకు నార్మల్గా నా స్కూల్ టైమింగ్లోనైతే ఎల్కేజీ, యూకేజీ ఉండే కావచ్చు. బట్ మా అప్పుడైతే అంత లేకుంటుండే. మా ఊర్లో చిన్న స్కూల్ ఉంటుండే, అరవింద పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి. వాళ్ళు వస్తే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంకా అట్లా చేంజ్ అవుతూ ఉండే అనమాట స్టాండర్డ్. అండ్ ఫస్ట్ వాళ్ళు అయిపోయింది. ఫస్ట్ సెకండ్ క్లాస్ గుర్తుకులేదు, కానీ సెకండ్ థర్డ్ టైంలో ఏమైందంటే, అంటే నాకు గుర్తుకున్నప్పుడు, అంతకుముందు కూడా నేను స్కూల్కి పోకపోతుండే. నన్ను ఫుల్ కొడుతుండే మా బాపమ్మ తాత వాళ్ళు. మా అమ్మ నాన్న వాళ్ళు కొట్టింది గుర్తుకులేదు, కానీ బాపమ్మ వాళ్ళు కొట్టింది గుర్తున్నది. అండ్ స్కూల్కి పోకపోతుండే అనమాట. సో అట్లా బాపమ్మ పట్టుకొని బ్యాగ్ పట్టుకొని ఇట్లా కొట్టుకుంటూ తీసుకుపోతుండే అనమాట స్కూల్కి. అండ్ అది కాకుండా నేను స్కూల్కి రానని చెప్పేసి సార్ వాళ్ళకి కూడా తెలుసు అనమాట. అప్పుడు స్కూల్ ఫీజులు కూడా ఉంటుండే అనమాట. ప్రైవేట్ స్కూల్ కదా, 50 రూపాయలు 100 రూపాయలు ఇట్లా ఉంటుండే అనమాట స్కూల్ ఫీజులు. సో అట్లా పంపిస్తుండే మా వాళ్ళు. పంపించినప్పుడు ఏమైందంటే, ఇక స్కూల్ వాళ్ళకి కూడా తెలుసు అనమాట, ఈ పిల్ల స్కూల్కి రాదు అని చెప్పేసి. సో వాళ్ళు ఏం చేసినారు, స్కూల్కి వస్తలేదని చెప్పేసి, రాలేదని చెప్పేసి ఒక 4-5 పంపించినారు అనమాట. ఈ పిల్ల స్కూల్కి రాలేదు, తీసుకురండి అని చెప్పేసి పంపించినారు. అప్పుడు మా పాపమ్మ ఆల్రెడీ పొమ్మని చెప్పేసి ఇట్లా తిడుతూ కొడుతూ ఇట్లా ఉండు అన్నమాట. అప్పటికే వాళ్ళు వచ్చేసినారు. ఇక ఏం చేసినారు, నాకు ఒక బ్లాక్ బ్యాగ్ ఉండి బాపమ్మ బ్యాగును కట్టె పట్టుకున్నది. అండ్ రిమైనింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, స్కూల్లో వచ్చిన వాళ్ళు నన్ను ఇద్దరు చేతులు పట్టుకున్నారు అనమాట. అట్లా తీసుకుపోతుండే అనమాట. అట్లా చిన్న చిన్న మెమరీస్ ఉంటుండే. చిన్న మెమరీస్ కదా, పెద్ద పెద్ద మెమరీస్. ఎందుకంటే ఫుల్ కొడుతుండే. కోళ్ళండం తీస్తా అని చెప్తూ భయపెడుతుండే. ఇది చేస్తా అది చేస్తా, స్కూల్కి పోకపోతే అట్లయితే అని బస్తూ చెప్తుండే. మనమేమో ఏదో ఒకటి చెప్తుండే, ఊరికి ఏడుస్తుండే స్కూల్కి పోకుండా. అండ్ పెద్ద బడి దొంగ. అండ్ అది అయిపోయాక ఇంకేమైందంటే, మామూలుగా స్కూల్కి పోకపోతుండే ఇంకేం చేస్తుండే అంటే, గోటీలు ఆడుతుండే నేను బాగా. గోటీలో ఇట్లా డిర్రి, ఆసంపుడు, బీత కొట్టుడు ఇట్లా ఫుల్ ఆడుతుండే అనమాట. అట్లా గోటీలు ఆడుతుండే. నార్మల్గా స్కూల్కి పోయేటోళ్ళు ఉంటారు కదా, నాతోటోళ్ళు. వాళ్ళు స్కూల్కి పోయి వచ్చే టైంలో ఏం చేస్తుండే, నేను పడిపోకుండా ఉన్నప్పుడు గోటీలు ఆడుతుండే. వాళ్ళు వచ్చే టైంకి ఏం చేస్తుండే, పోయి ఇంట్లో జరుగుతుండే అనమాట. నన్ను చూస్తే సార్ వాళ్ళకి ఇట్లా చెప్తారేమో అని చెప్పేసి. సో ఇట్లాంటి మెమరీస్ చాలా అంటే చాలా ఉండే. అండ్ ఇంకా ఒకరోజు ఏమైందంటే, ఆ స్కూల్ బంద్ అయిపోయింది. అంజయ్ సార్ స్కూల్ స్టార్ట్ అయింది అనమాట. ఆయన కూడా ప్రైవేటు, ఆయన కూడా ఇట్లా డబ్బులు తీసుకొని చెప్తుండే, మంచిగా చెప్తాడు. అట్లా బేసిక్ ఉండదు మాకు. ఆయన ఏం చేసిందంటే, నార్మల్గా ఇంటర్వెల్ అయింది, ఇక ఒక టైం అని ఇస్తాడు. ఆ టైంలో వాష్రూమ్ వెళ్ళి రావాలన్నమాట. సో అప్పుడు ఏమైందంటే, మనం వాష్రూమ్ వెళ్ళగా చింతకాయలు కానీ పోయినమాట. అప్పుడు చింతకాయలు, బోనకాయలు, చింతకాయలు బాగా తింటుండే అనమాట. అంటే అప్పుడు అవి ఫేమస్, కొంచెం అప్పుడు తింటుండే అనమాట. సో అట్లా ఏమైందంటే, చింతకాయలు పోయినా నేను బండలెక్కి నాటు సైడ్ అంటే నార్మల్గా పేర్చిన బండలు ఉంటాయి కదా, ఆ బండలు ఎక్కి దిగి చింతకాయలు తీసుకొని మళ్ళీ బండలెక్కి ఇటు రావాలి. సో ఏమైంది, నేను దిగినాను, చింతకాయ తీసుకున్నాను, రిటర్న్ వస్తుంటే ఏమైందంటే, ఆ బండ కాలు మీద పడింది. కాలు మొత్తం పచ్చ అయిందనమాట. దెబ్బ బాగా తాకింది. ఇంకా ఏడ్చుకుంటా పోయి కూర్చున్నా. క్లాస్లో కూర్చుంటే అప్పుడు అంజయ్ సార్ ఏమంటాడు, ఆయనకు ఆల్రెడీ నేను నచ్చదా అంటే, స్కూల్కి రాదు ఏం రాదని చెప్పేసి ఇట్లా బెదిరిస్తూ ఉండే అనమాట. అట్లా కొంచెం కోపం ఉంటుండే. మంచిగా అయిందా అట్లా మనకు దెబ్బ తాకినప్పుడు, మనం తాకినప్పుడు కొంచెం తక్కువ ఏడుస్తాం కదా. అప్పుడు నార్మల్గా ఏడుస్తుంటే చూసి మంచిగా అయిందా ఇంకోసారి పోతావు అని చెప్పేసి ఇట్లా అంటుండే అనమాట. సో ఇటువంటి మెమరీస్ చాలా అంటే చాలా ఉండే. బాగా గోటీలు ఆడుతుండే, పేక ఆడుతుండే, చాలా అంటే చాలా గేమ్స్ ఆడుతుండే. అండ్ ఎందుకో ఇట్లా క్యాప్చర్ చేసుకోవాలనిపించింది. మీకు కూడా స్కూల్ మెమరీస్ ఉంటాయి కదా. సో మీ మెమరీస్, గుర్తున్న మెమరీస్ కొన్ని ఉంటాయి కదా, అవి కామెంట్ త్రో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.